చాలా కాలం క్రితం ఒక గ్రామంలో రైతులు తమ జీవితం మొత్తం ప్రకృతిపైనే ఆధారపడి జీవించేవారు. వర్షాలు పడితే పంటలు పండేని, వర్షాలు లేకపోతే కష్టాలు వచ్చేవి. అందుకే రైతులు సూర్యుడిని దేవుడుగా భావించి ప్రతిరోజూ కృతజ్ఞతతో నమస్కరించేవారు. ఒక సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి. పొలాలు బంగారు రంగు పంటలతో నిండిపోయాయి. వరిధాన్యం కోతకు సిద్ధమైంది. రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. అప్పుడు పెద్దలు చెప్పారు, ఇది సూర్యదేవుడి కృప. ఆయనకు కృతజ్ఞత చెప్పే రోజు సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు మకర సంక్రాంతిగా పిలువబడింది. ఆ రోజు నుండి చలి తగ్గి కొత్త కాలం ప్రారంభమవుతుంది. అందుకే సంక్రాంతి కొత్త ఆరంభానికి సంకేతం. రైతులు కొత్త బియ్యంతో తీపి పొంగలి వండి పశువులను అలంకరించి ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. ఇది మా కష్టానికి వచ్చిన ఫలం అని ఆనందంగా పంచుకున్నారు. పిల్లలు గాలిపటాలు ఎగరేశారు. పెద్దలు బంధువులను కలిసి అందరూ కలిసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు.